హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా వారైతే కూరగాయలు ఫ్రూట్స్ తెచ్చారండి. చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యలో ఏదో ఉన్న వాటితో అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాం. ఈ మధ్యలో ఏంటంటే చూడండి, ఈ ఫ్రూట్స్ ఈ కూరగాయలు కడుగుదామనేసి నేను అన్ని కవర్లు విప్పేసి వాటర్ వేసి ఉప్పేసి ఇలా పెట్టేశాను. అలాగే ఆపిల్స్ కూడా తెచ్చారండి. ఆపిల్స్ని కూడా కవర్ల నుండి బయటకు తీశాను. బయటకు నిన్న తెచ్చారండి. నిన్న మధ్యాహ్నం తెస్తే ఇక మధ్యాహ్నము ఇటు ఇది కాదులే రేపు అడిగేస్తా అనేసి నేను అలాగే పెట్టేసి ఉంచాను. పొద్దున అంతా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అన్నట్టుగా. చూడండి ఎట్లా అయిపోయినాయో. ఇదేమో ఇలా అయిపోయింది, మొత్తం ఖరాబ్ అయింది. ఇచ్చిండు. రేట్ ఎంతనో ఏమో తెలియదు నాకు. ఇక ప్రతిదీ కూడా ఆపిల్ ఇలా అయిపోయిందండి. అసలు చాలా రోజులు అవుతుంది. కూరగాయలు తీసుకురాక కూడా చాలా రోజులు అవుతుంది. ఫ్రూట్స్ కూడా ఈ మధ్యలో తేలేదండి. ఇక ఇట్లా ఆపిల్స్ అయితే చాలా రోజులు అవుతుంది. అసలు తేక ఒక 1 year కంటే ఎక్కువనే అవుతుంది. ఇప్పుడు తీసుకొచ్చారు. అన్నీ ఇట్లా అయినాయండి. ఎందుకో ఏమో తెలియదు. నేను ఈరోజు ఏంటంటే పొద్దున ఫోన్ టైం చూసేటప్పటికి ఓపెన్ చేసేసరికి గంగవ్వ వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏంటంటే ఒక మంచి కవర్లో మనం అన్నీ ఏరి పెట్టుకున్న తర్వాత తను ఏం చేశాడంటే వేరే కవరు 2 పెట్టాడు. ఇలా ఇక్కడొకటి పెట్టాడు. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, మనం అటు సైడ్ నుండి అన్ని ఫ్రూట్స్ ఇది చేసుకొని తీసుకున్న తర్వాత మనకు తీసుకొని వెయిట్ చేసి వేరే కవర్ మనవి కాకుండా వేరే ఇచ్చిన వీడియో నేను చూశాను ఇంతకు ముందే అండి, గంట క్రితము. ఇప్పుడైతే పొద్దున 6:40 అవుతుంది. నేను వచ్చి ఇవి క్లీన్ చేద్దామనేసి చూసేసరికి ఇలా ఉన్నాయండి. ఇంత మోసము ఉన్నది వాళ్ళు. ఎందుకండి ఇలా మనుషులను ఇది చేయడం? ఇది 100 ఎంతనా తెలియదు. మా వారిని అయితే అడుగుతా. అవును సారు, ఇవి ఎంత ఆపిల్స్ ఎట్లా కేజీ ఇచ్చిండ్రు? అవును, ఏడున్నారు సారు? ఆపిల్స్ ఎట్లా కేజీ ఇచ్చిండ్రు? ఆపిల్స్ ఎట్లా కేజీ ఇచ్చిండ్రు? ఆపిల్స్ ఎట్లా కేజీ? కేజీ ఇవి 1/2 kg అంట ఫ్రెండ్స్. ఇక చూడండి, 1/2 kg అంటే 160 అంటే 80 రూపాయలు. 80 రూపాయలు. వీటిని తినాలంటే భయం వేస్తుంది. ఎందుకు ఇట్లా పగిలిపోయినాయో ఏమో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇవి తింటే కూడా ఇప్పటికే హెల్త్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబులని, షుగరు, బీపీలు ఇవన్నీ ప్రతి వాళ్ళకు ఉంటున్నాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 30 years నుండే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా ఇది చూసి మనం తినగలమా చెప్పండి? ఎంత మోసం ఉంది. ఎప్పుడైనా కానీ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఏంటంటే, నాకు ఇక్కడ ఇప్పుడు ఫ్రూట్స్ ఇలా పెట్టుకొని కూర్చుంటారండి. సపోజ్ ఈ 4 ఆపిల్స్ అయితే కానీ ఇవే ఇంకా ఎక్కువ మోతాదులో ఉన్నాయనుకోండి, మనం ఇటు సైడ్ నుండి నిల్చుంటాం కదా బండికి. అప్పుడు ఏం చేయాలంటే అటు సైడ్ కాకుండా నేను ఇప్పుడు ఇలా వాళ్ళకు పక్కకే వచ్చి మనం తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఇవ్వకుండా వేరే ఇస్తున్నారు అనేది నేను గంగవ్వ వీడియోలో మాత్రం చూశాను. అది మాత్రం నిజమండి. ఒకసారి మాకు కూడా అలాగే జరిగింది. వాళ్ళు మనం మంచి ఏరుకున్న తర్వాత వేరే ఫ్రూట్స్ ఇస్తున్నారు అని అర్థమైపోయింది. మనం ఎంత మంచి ఏరినా కూడా ఇక చూడండి ఎలా ఉందో. ఇది ముందే పాడైపోయింది. ఇక ఇవి అయితే ఇట్లా పగిలిపోయినాయండి. నిన్నటికి వాళ్ళకి పగిలిపోవడం ఏందండి? ఇవి నాకైతే అర్థం కాలేదు. చాలా బాధ అనిపిస్తుంది. 80 రూపీస్ అంటే మనకేమో 1 రూపాయి కూడా ఎంత కష్టపడితే వస్తుందండి చెప్పండి? ఏదైనా కొనాలంటే ఎంత ఇదిగా మనము తెచ్చుకుంటాము అవసరాని కోసం. చూడండి ఇలా అయిపోయినాయి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు ఎప్పుడైనా కానీ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు ముందు నుండి కాకుండా ఇటు ఎక్కడైతే వెయిట్ చేస్తారో అటు సైడే నిల్చొని వాళ్ళ పక్కకే నిల్చొని కవర్ తీసుకోండి. ఈ అటు ముందటి నుండి మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్. చాలా మోసం జరుగుతుంది. నాకు ఈ రోజైతే ఇగో ఇది మీకు అనుభవంతో చెప్తున్నా.
చూడండి అన్నీ ఇట్లా ఎందుకు ఫ్రూట్స్ వలిగిపోతున్నాయో, మరి ఏం కెమికల్ కలుపుతుండ్రో, వీళ్ళ మోసాలు ఏందో, అసలు ఇక పాడైన ఇవ్వడం ఏందో, అసలు వాళ్ళు ఎంత తక్కువ రేటుకి కొంటారు, మనకేమో ఇలా ఇస్తారు. ఎంత మనము తీసుకొచ్చి తర్వాత కవర్లో ఉంటే ఎందుకు ఇలా అవుతుంది? మంచి అయినప్పుడు వీటికి ఏమో జరిగింది అని అయితే నాకు అర్థమవుతుంది. ఏమన్నా లిక్విడ్ ఇది చేశారా, ఏమన్నా ఇంకా కెమికల్లా ఏమన్నా ఈ ఫ్రూటు పక్వానికి రావడానికి, కలర్ రావడానికి ఇట్లా ఏమన్నా చేశారో మాత్రం అర్థం కాలేదు. ఇంత మోసం జరిగిపోయింది ఫ్రెండ్స్. మీరైతే గమనించండి. ఎందుకంటే ఫ్రూట్స్ పిల్లలకు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు, ఇంకా వృద్ధులకు అన్నట్టు అందరం తింటుంటాం కదా. ఇప్పుడు ఇలా అని దీన్ని మనం ఏం అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్ చెప్పండి? ఇట్లా పగిలిపోయి ఉన్నాయి, మనం ఏమన్నా అర్థం చేసుకుందాం? ఎట్లా తింటామండి వీటిని? తినగలమా? చూడండి ఎలా అయిపోయినాయి. ఒక్కటన్నా సరిగా లేదు. చాలా రోజులకు అసలు నాకు ఇష్టమే ఉండదు. ఎక్కువ జామకాయలు, దోసకాయలే మేము ఇది చేస్తాం. కాకపోతే ఇంకొకటి ఏంటంటే పొప్పడి పండు, అవే మేము ఎక్కువ తింటామండి. కానీ ఇది తేక తెస్తే ఇలా అయింది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇక మా ఆయనే చూస్తే ఏమంటారో ఏమో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీరైనా జాగ్రత్త పడి ఫ్రూట్స్ తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా తెచ్చుకోండి. అసలు న్యాచురల్ ఫ్రూట్స్, ఇది న్యాచురల్ ఫ్రూటే కానీ ఎందుకు ఇలా జరిగిందేమో మీకు ఏమైనా తెలిస్తే, నా వీడియో చూసిన వాళ్ళు ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుందో నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను.